మొన్న మేము ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. వాళ్ళకి మా ఇన్స్టాలో క్వశ్చన్స్ పంపించమన్నాం. చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వాటిలో కొన్ని క్వశ్చన్స్ని మేము సెలెక్ట్ చేసి ఈరోజు మీ ముందుకి వాటికి ఆన్సర్స్ చెప్పడానికి వచ్చాం. నిషా, ఎస్ ప్లీజ్ లెట్స్ స్టార్ట్. సో చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. సో సేమ్ రకమైన క్వశ్చన్స్ ఉన్నవి కలిపేసి ఒక క్వశ్చన్ కింద అడుగుతున్నాను. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ముగ్గురు నలుగురు అడిగేశారా మరిద్దరు నిజంగానే హస్బెండ్ అండ్ వైఫా అని? అంటే అన్ఫార్చునేట్లీ అంటా. మరి మీరు అన్ని వీడియోస్ చూడలేదేమో. అన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యేది. మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. we married for the last 17 years. 16 years. And we've been in love since 2000. సో అన్నీ లెక్క పెట్టుకుంటే 25 ఏళ్ళు అయిపోయిందండి. ఇంకా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మేము వీడియోస్లోనే ఇలాగ ఉంటామా లేకపోతే నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటామా? ఇంత జోవియల్గా, ఇంత సెటారికల్గా? చాలా మట్టుగా రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటుందండి మా లైఫ్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏడిపించుకుంటాం, నవ్వించుకుంటాం. ఇవన్నీ మాకు కామనే. చాలా మట్టుగా అందరి జీవితాలు ఇలాగే ఉంటాయి. మాది స్పెషల్ ఏం కాదు. మా కెమెరా మీద చూపిస్తున్నాం కాబట్టి మీకు వేరేగా కనిపిస్తుందేమో. లేదంటే చాలా మట్టుగా వెరీ మచ్ నార్మల్ లైఫ్ అండి. క్వశ్చన్ శరత్, చాలామంది అడిగారు అండ్ చాలా కమెంట్స్ కూడా వచ్చాయి దీని మీద. బావ వచ్చాడు సిరీస్లోని నా బావ నీ బ్రదర్ అనుకుంటున్నారు. జోసఫ్ గొట్టం. యా, బ్రదర్ కాదండి. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా. వీడియోలో చేసిన వాళ్ళంతా కూడా మా ఫ్రెండ్సే, ఇంక్లూడింగ్ మన జేసీ గారు కూడా వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం యూట్యూబ్లో ఇంత ఫుల్ ఫ్లెజ్ వీడియోస్ చేస్తున్నాం కదా. సో యూట్యూబ్ మన వే ఆఫ్ లైఫా లేకపోతే మనం ఇంకేమైనా బిజినెసెస్ చేస్తున్నామా ఏంటి అన్నది డౌట్ వాళ్ళకి. బికాజ్ స్పెసిఫిక్లీ మన ప్రొఫెషనల్ లైఫ్ మనం ఏం చేస్తున్నాం. వీడియోస్ ఒకటే మాది ఫుల్ టైం ప్రొఫెషన్ కాదు. వీడియోస్ ఏదో మేము సరదాగా స్టార్ట్ చేసాం. దట్ బికేమ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ నౌ. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఐటీ కంపెనీ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 18 years old అండి. వీఆర్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ఈకామర్స్ వెబ్సైట్స్ డెవలప్మెంట్, SEO, సోషల్ మీడియా, ఇవన్నీ మేము చేస్తాం. వీ హెల్ప్ బిజినెసెస్ గో ఆన్లైన్. ఎవరైనా ఆన్లైన్లోని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తుంటామండి. అది మై ఫుల్ టైం జాబ్. ఇది కాకుండా కొత్తగా వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తాం, చిన్నవి అవి. దట్ ఈస్ యాక్చువల్లీ మై డైలీ బ్రెడ్. ఈ యూట్యూబ్, ఇన్స్టా అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి. సో వీటికి కూడా టైం అలాట్ చేసి ప్యారల్గా అన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ శరత్, అందరికీ డౌట్ ఏంటంటే నేను ఎప్పుడు చీరలోనే కనిపిస్తున్నానని. ఇంకేమైనా బట్టలు వేసుకుంటారా లేకపోతే చీరలోనే ఉంటారా అని. అది నువ్వే ఆన్సర్ చేసుకో. చీరలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. పెద్ద కలెక్షన్ కూడా ఉంది, సారీస్ కలెక్షన్. యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు సారీసే కంటిన్యూ అయిపోయాయి అలాగా. కానీ ఐ మేక్ ష్యూర్ ఇంకా నేను కొత్త వెరైటీ ఆఫ్ బట్టలు కూడా వేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేయడానికి. సో యాక్చువల్ నిజం ఏంటంటే ఈ లేడీస్కి చీరలు కట్టడానికి ఒక రీజన్ కావాలి. సో ఈ ఫంక్షన్స్కి వాటికి వీటికి అని చెప్పి వచ్చినప్పుడల్లా కట్టుకొని వెళ్ళిపోతారు. సో దీనికి మేము ఎప్పుడైతే సోషల్ మీడియా స్టార్ట్ చేసామో తనకి చీరలు కట్టుకోవడానికి అవకాశం వచ్చింది. సో రోజుకి ఒక్కొక్క చీర తీసి వేసేస్తుంది అలాగా. అంతే, అది రీజన్, ఇంకేమీ కాదు. ఇంకా చీరలు కొనుక్కోవచ్చు కూడా. కొనుక్కోవచ్చు కూడా, కొనేస్తా. తర్వాత చీరలు ఎక్కడ కొంటామని కూడా చాలామంది అడుగుతున్నారు శరత్. సో నేను చీరలు అన్నీ కూడా వైజాగ్లోనే కొనుక్కుంటానండి. ఎక్కడ ఆన్లైన్లో అయితే కొన్ను, బికాజ్ ఐ నీడ్ టు ఫీల్ ద సారీ కొన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ శరత్, ఒక లేడీ అడిగారు ఈ క్వశ్చన్ని. మీరు పిల్లల్ని ఎందుకు కెమెరా ముందు ఎక్కువ తీసుకురావడం లేదు అని. ఆవిడ ఎందుకు అడిగారంటే ఆవిడ కూడా ఒక ఛానల్ ఉంది. సో పిల్లల్ని తీసుకురావచ్చా తీసుకురావద్దా అండ్ వాళ్ళ హస్బెండ్ ఏమోని మన ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నారంట. సో ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇస్తావా నువ్వు? అంటే హస్బెండ్ తేవద్దు అంటున్నారా? అంటే మన్ని చూసి నేర్చుకోమంటున్నారు, వద్దు అని బేసిక్లీ. పిల్లలు మేము వీ కెనాట్ కామెంట్ ఆన్ దేర్ చిల్డ్రన్. అండ్ వాళ్ళ హస్బెండ్కి ఏది ఇంట్రెస్ట్ అయితే అది చేయాలి వాళ్ళు. మేము ఎందుకు తేవట్లేదు అన్నదానికి నేను రీజన్ చెప్తాను. అది నేను చెప్పగలుగుతాను మనం ఎందుకు తేవట్లేదు అన్నదాన్ని. ఫస్ట్లీ పిల్లలు ఆర్ నాట్ కంఫర్టబుల్ యాక్టింగ్ బిఫోర్ కెమెరా. అండ్ రెండోది అంత ఎక్స్పోజ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపించింది మాకు. సో ఎక్కడో ఇంకా తప్పదు, అవసరం అయితేనే చిన్నది పెడుతున్నాను, లేదంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను. క్వశ్చన్ గొప్ప క్వశ్చన్ శరత్. మీరు నిజంగా క్రికెటరా కాదా? క్రికెటరా? మీకు బేసిక్లీ మన వీడియోస్లోని క్రికెట్ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది. అండ్ నువ్వు కూడా క్రికెట్ ఆడతావు, 2-3 వీడియోస్ చూపించావు.
మొన్న గచ్చిబౌలి దివాకర్ లాగా కూడా చేసావు కాబట్టి అందరికీ ఆ డౌట్ వచ్చింది. సో నీ క్రికెట్ వచ్చా రాదా ఏంటి? హలో, అది నీకు క్వశ్చన్ నువ్వు అడిగేస్తున్నావు నన్ను. క్వశ్చన్ నిజంగా క్వశ్చన్ వచ్చి చూపించమని చూపిస్తా. యా, నేను క్రికెట్ ఆడతానండి. క్రికెట్ ఈజ్ లైక్ ఒక నాకు స్ట్రెస్ బస్టర్. క్రికెట్ నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇప్పుడు ఐ హ్యావ్ వన్ క్లబ్ ఒకటి ఉంది, మా మావయ్య గారి దగ్గర నుంచి నాకు వచ్చింది అది. సో వీడిసిఐ క్లబ్, ఆ క్లబ్ని ప్రజెంట్ నేనే రన్ చేస్తున్నాను. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ స్ట్రాంగ్ టీమ్ ఉంది. మీరు చూసుంటారు ఒక వీడియోలో కూడా ఆ టీమ్ని. ఎవ్రీ మంత్ వీ ప్లే 50 ఓవర్స్ మ్యాచెస్ ఆడుతుంటాం మోస్ట్లీ మేమంతా, లెదర్ బాల్ క్రికెట్. ఓకే, అండ్ నౌ మై సన్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ క్రికెట్. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరు ఒకే టీంకి ఆడుతుంటాం కూడా. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ ఐ ప్లే బ్యాడ్మింటన్, ఐ ప్లే స్టార్ట్ చేస్తే ఆగదు చాలా ఉన్నాయి చాలా. ఓకే శరత్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, కంటెంట్ ఎవరైనా మనకి ఇస్తున్నారా లేకపోతే మనమే తయారు చేసుకుంటున్నావా? యా, చాలామంది అడిగారండి ఈ క్వశ్చన్, నా కామెంట్స్లో అడిగారు. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలామంది అడుగుతున్నారు. కంటెంట్ 100% అవర్ ఓన్ కంటెంట్. నిజ జీవితంలో జరిగే సన్నివేశాల నుంచే కంటెంట్ తయారు చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఒక్కొక్కటి అలా గుర్తెచ్చుకొని ఓకే ఈ ఐడియా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలాగే చేస్తున్నాం. సోఫార్ అయితే మా కంటెంట్ అంతా 100% ఒరిజినల్ కంటెంట్ అండ్ నేను సొంతంగా తయారు చేసుకున్న కంటెంట్. ఇంకా కంటెంటే కాదు, ఈవెన్ మీకు ఎవరైనా టెక్నికల్ టీం ఉన్నారా, కెమెరామ్యాన్స్ ఉన్నారా, ఇవి కూడా క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. టెక్నికల్ టీం ఎవరు లేరు మాకు, కెమెరామ్యాన్స్ ఎవరు లేరు, ఎడిటింగ్ టీం లేదు, డిజైనింగ్ టీం లేదు, ఏమీ లేదండి. 2 ట్రైపాడ్స్ పెట్టి, ఇప్పుడు కూడా 2 ట్రైపాడ్స్ పెట్టే మేము రికార్డ్ చేస్తున్నాం. నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నేనే సౌండ్స్ యాడ్ చేసుకుంటాను, నేనే తమిళ్ కూడా నేనే క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయితే ఒక 20-30 మంది అడిగారు. సో యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలాంటి కంటెంట్ పెట్టాలి? యా, నేను చదివానది అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలన్నది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎలా స్టార్ట్ చేయాలి, మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ అంతాను. నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మధుర్ రాక్స్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడండి, తనది నేను చూసి ఫాలో అయ్యాను. అంటే మానిటైజేషన్కి ఎలాగ అప్లై చేయాలి, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అన్నీ నాకు తన ఛానల్ నుంచి తెలుసుకున్నాను. మీకు అది కావాలంటే నా డిస్క్రిప్షన్లో పెడతాను తన ఛానల్. అది తన కంటెంట్ బాగుందండి, అబౌట్ హౌ టు స్టార్ట్ అ యూట్యూబ్ అండ్ ఆల్ దట్. అండ్ ఏ కేటగిరీస్ చూస్ చేసుకోవాలి అన్నది అది డిపెండ్స్ ఆన్ మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది ఎవరని చెప్పలేం దీంట్లో చేయండి అని. మీరు ఫుడ్లో బాగా చేస్తారంటే ఫుడ్ బ్లాగర్ అవ్వచ్చు, ట్రావెల్, లేదంటే మాలాగే ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ యూ అండి. ఏ కేటగిరీ చేసినా ప్రతి కేటగిరీకి దాని డిమాండ్ అది ఉంది, నో ప్రాబ్లం. అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి కొంచెం త్వరగా రీచ్ అయ్యి ఉంటుంది మాది. బట్ ఏదైనా మంచి కంటెంట్ చేస్తే మాత్రం ఎస్ డెఫినెట్లీ ఇలా వెరీ గుడ్ రెస్పాన్స్. సో ఇంకో క్వశ్చన్ కూడా, ఇవి కూడా చాలా వచ్చాయి శరత్. వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి 2-3 ఇయర్స్ పైన అయిపోయిందంట, కానీ రీచ్ సరిగ్గా లేదు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరు. సో ఏమైనా టెక్నికల్గా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? టెక్నికల్గా హెల్ప్ చేయడం అంటే కాదు, ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్. నేనేం చేసినా చెప్పగలను, అది కరెక్టా రాంగ్ అని కూడా నేను చెప్పలేను అది. బట్ నేను ఫాలో అయిన ప్రాసెస్ అయితే మాత్రం కన్సిస్టెన్సీ ఒకటి. రోజు వీడియో పెడతానండి నేను. అంటే రోజు లాంగ్ వీడియో పెట్టలేము కాబట్టి రోజు షార్ట్ వీడియో పెడతాను. షార్ట్ వీడియో వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే రీచ్ బాగా పెరుగుతుంది, మీకు మీ ఛానల్కి రీచ్ బాగా పెరుగుతుంది అండ్ దాని ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. లాంగ్ వీడియో మనం రోజు పెట్టలేం, వారానికి ఒకటి పెట్టడం కష్టం. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే షార్ట్ వీడియోస్కి వెళ్ళిపోవాలి. షార్ట్ వీడియో రోజు అప్లోడ్ చేయండి. అట్లీస్ట్ ఒక వన్ మంత్ పాటు ఎవ్రీడే మీరు అప్లోడ్ చేస్తే యుల్ సీ ద డిఫరెన్స్. బిలీవ్ మీ, డెఫినెట్లీ యుల్ సీ ద డిఫరెన్స్. మీకు రీచ్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ బేస్ పెరుగుతుంది అండ్ మీ లాంగ్ వీడియోస్కి ట్రాఫిక్ కూడా ఇక్కడి నుంచి వస్తుందండి. నాకైతే ఇదే వర్క్ అయిందండి. ఎస్, కంటెంట్ ప్లేస్ అ వైటల్ రోల్. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అంటే మాత్రం ఎస్, యూట్యూబ్ మీ కంటెంట్ని ప్రమోట్ చేయట్లేదు. సో యూట్యూబ్ మీ కంటెంట్ ప్రమోట్ చేయాలి అంటే యూట్యూబ్కి మీరు రోజు కంటెంట్ ఇవ్వాలి. సో మీరు రోజు కంటెంట్ ఇస్తే డెఫినెట్లీ యూట్యూబ్ విల్ పిక్ యువర్ ఛానల్. బిలీవ్ మీ, 30 days టార్గెట్ పెట్టుకోండి. 30 days రోజు షార్ట్స్ పెట్టండి దట్ రిలేటెడ్ టు యువర్ కేటగిరీ. డిఫరెంట్ వీడియోస్ మాత్రం పెట్టకండి, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ని కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు యూట్యూబ్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే ఇతను ఏం కంటెంట్, ఇప్పుడు నేను సపోజ్ నేను ఎంటర్టైన్మెంట్ పెడతాను, సడన్గా రేపు తీసుకొచ్చి టెక్నికల్గా ఒక మొబైల్ గురించి మాట్లాడాను అనుకోండి, సో యూట్యూబ్కి అర్థమవుతుంది వీడి కేటగిరీ ఎవరు, వీడి ఆడియన్స్ ఎవరు అని చెప్పేసి. అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కూడా అర్థమవుతుంది. సో అప్పుడు ఐ క్రియేట్ ఏ కన్ఫ్యూజన్.
సో నేను ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్లోనే అవే పెట్టాలి. మిక్స్ చేస్తానంటే మాత్రం ఛానల్ దెబ్బతినేస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూ లాస్ట్ క్వశ్చన్స్ ఇది. సో ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, బీటెక్ కంప్లీట్ చేస్తాను, నాకు యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసుకోవాలంది, కెన్ ఐ స్టార్ట్ దిస్ యాజ్ అ కెరియర్? యా, డెఫినెట్లీ అండి. యూట్యూబ్ని మీరు కెరియర్ కింద తీసుకోవచ్చు, జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్, ఎనీ అదర్ కెరియర్ ఆప్షన్స్. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఏ బిజినెస్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా ఈజీ కాదు. అలాగే యూట్యూబ్ కూడా మీరు సీరియస్గా తీసుకొని కన్సిస్టెంట్గా చేస్తాను అంటే మాత్రం ఎస్, యూట్యూబ్ ఈజ్ డెఫినెట్లీ అ గుడ్ కెరియర్ ఆప్షన్. ఆడుతూ పాడుతూ చేస్తాను, నాకు సరదాగా ఉన్నప్పుడు వీడియో పెడతాను అంటే మాత్రం ప్లీజ్ దీన్ని కెరియర్ కింద తీసుకోవద్దు, కెరియర్ పాడు చేసుకోవద్దు. అండ్ ఎస్, పేషెన్స్. బిజినెస్ అయినా, ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే 3 years పడుతుందండి యావరేజ్న. అలాగే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే దానికి టైం పడుతుంది. అంతకాలం మీరు పేషెంట్గా ఉండి కన్సిస్టెంట్గా మీరు వీడియోస్ పెట్టగలిగితే ఎస్ తీసుకోండి. ఓవర్ నైట్ స్టార్ అయిపోతాను, 6 నెలల్లోనే గడించేస్తానంటే మాత్రం అవ్వదు. యంగ్స్టర్స్, విమెన్, ఎనీవన్ హూ హ్యాస్ అ ప్యాషన్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ దేర్ ఓన్, డెఫినెట్గా యూట్యూబ్ని కెరీర్ కింద తీసుకోవచ్చండి. ఇన్కమ్ వైజ్, కెరియర్ వైజ్ అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే ఎస్, కష్టపడాలి. కష్టపడకుంటే అయితే మాత్రం పని జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ మన గురించి, మనం ఇన్స్టాలో స్టార్ట్ చేసి యూట్యూబ్కి వెళ్ళాం కదా, సో వాళ్ళు కూడా అలాగే చేయాలా? అలాగేనేం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్స్టాకి వెళ్తారు. నేను ఇన్స్టా స్టార్ట్ చేయడం కారణం సరదాగా స్టార్ట్ చేస్తాం. అసలు యూట్యూబ్లోకి వచ్చే ఐడియా కూడా ఎప్పుడు నాకు లేదు. నేను ఇన్స్టా స్టార్ట్ చేసిన ఒక 4-5 months తర్వాత అనుకుంటా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా మన ఆర్పి పట్నాయక్ గారు స్టార్ట్ చేయమని చెప్పారు. అప్పుడు నేను యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను. అంతేగాని ఇది ఒక స్ట్రాటజీ అయితే కాదు. ఇన్స్టా స్టార్ట్ చేసి యూట్యూబ్లోకి రావడం అనేది స్ట్రాటజీ ఏం కాదు. నాకు ఇన్స్టా స్టార్ట్ చేసి యూట్యూబ్లో రావడం కొంచెం ఈజీ అయ్యింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్స్టాలో కొంచెం కంటెంట్ ఉంది అండ్ పాపులారిటీ వచ్చింది. సో యూట్యూబ్లో అది కొంచెం ఈజీ అయింది నాకు. సో అదే మీరు సేమ్ ఫాలోవర్స్ అవసరం లేదు. చెప్పాలంటే ఇన్స్టా కంటే యూట్యూబ్లో మీరు త్వరగా రీచ్ వస్తుంది. బికాజ్ యూట్యూబ్ హ్యాస్ మాస్ ఆడియన్స్, హ్యూజ్ ఆడియన్స్. సో నన్ను అడిగితే యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. చక్కగా యూట్యూబ్లోనే, బట్ చెప్పాను కదా, షార్ట్స్ ఈజ్ యువర్ మంత్ర. కన్సిస్టెన్సీ, ఈ రెండు మీరు కంటిన్యూ చేస్తే మాత్రం యూ డోంట్ నీడ్ టు గో ఇన్స్టా నుంచి ఇక్కడ రావడం. ఇప్పుడు నా ఇన్స్టా ఆడియన్స్, నా యూట్యూబ్ ఆడియన్స్ 80% డిఫరెంట్గా ఉంటారండి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఒక 20% కామన్ ఉన్నారు అంతే. క్వశ్చన్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఏంటి ఎక్విప్మెంట్ వాడాలి అండ్ ఎలాంటి మైక్స్ వాడాలి? ఇవ్వ నన్ను అడిగారు ఇది. నేనైతే నేను వాడుతున్న ఫోన్తోనే తీసేస్తానండి. 2 iPhones ఉన్నాయి, 2 iPhoneస్తోనే తీసేస్తున్నాను. కాకపోతే మైక్స్ మంచి క్వాలిటీ కొనుక్కోవాలి. నేను స్టార్టింగ్ కొన్ని మైక్స్ కొన్నాను, జస్ట్ అవి 3000 రేంజ్లో. అవి అంత బాగాలేదు. తర్వాత కొంచెం రేంజ్ పెంచేసి అవి 12,000-15,000 అయ్యే మైక్స్. అవి ప్రజెంట్ పెట్టుకున్న మైక్స్ అవి. వాటి లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. అది అనవసరంగా ఎక్కువ స్పెండ్ చేయొద్దు దేని మీద. ట్రైపోడ్స్ కొనుక్కోండి. ట్రైపోడ్స్ కూడా 2,000 పెడితే మంచి ట్రైపోడ్ వస్తుంది. అండ్ ఫోన్ ఒకటి మంచి క్వాలిటీ ఉన్న ఫోన్ వాడుకోండి. మళ్ళీ ఐఫోనే అని చెప్పేసి నేను చెప్పను. మీ దగ్గర ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్లో 4Kలో తీసుకోండి. 4K రెజల్యూషన్లో తీయండి. మంచి లైటింగ్ ఉండాలి, యాంపుల్ ఆఫ్ లైట్. వీలైనంత వరకు డే టైంలో తీయడానికి ట్రై చేయండి. సో మీకు లైటింగ్ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి కూడా చెప్పేసి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏం వాడుతున్నావు? సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేను మొబైల్లో ఎడిట్ చేస్తానండి. నేను మొబైల్లో వాడే సాఫ్ట్వేర్ ఇన్షాట్ వాడుతున్నాను. దానికి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అది కూడా చాలా తక్కువే, 1,200-1,500 సబ్స్క్రిప్షను. మొన్న రీసెంట్గా ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా నాకు అంత అలవాటు అవ్వలేదు ఎడిటింగ్ ల్యాప్టాప్లో. సో ప్రజెంట్ అయితే మొబైల్లోని ఇన్షాట్లో ఎడిట్ చేసుకుంటున్నాను నేను. సో ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎడిట్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళినా, ఎక్కడ వెయిట్ చేస్తున్నా, కార్లో వెయిట్ చేసినా, ఎక్కడ వెయిట్ చేసినా ఎడిట్ చేసుకుంటుంటాను కూర్చొని. ఖాళీ టైం దొరికితే ఎడిట్ చేసేస్తాను కూర్చొని. అది బెనిఫిట్ మొబైల్ ఎడిట్ చేసుకుంటే. థ్యాంక్ యూ. మళ్ళీ ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 lakhs సబ్స్క్రైబర్స్. చాలా థ్యాంక్ యూ. మొన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగేటప్పుడు 3 lakhs ఉన్నారు. ఇప్పటికి 4 lakhs దగ్గరికి వచ్చేస్తాం. చాలా థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మేము ఇలాగే మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. సపోర్ట్ అస్, షో అస్ యువర్ అప్రిసియేషన్ అండ్ వీ విల్ ఎంటర్టైన్ యూ. ఇప్పుడు కూడా 80% ఆఫ్ అవర్ వ్యూవర్స్ మాకు సబ్స్క్రైబ్ అవ్వలేదు ఇంకాను, ఫర్ వాట్సో రీజన్స్. మీరు మర్చిపోయి చేసుకోలేదంటే ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.